హలో ఫుడీస్, మీరు ఒక్కసారి కాజు మష్రూమ్ మసాలా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి తినిపించండి. వారేవా ఏమి టేస్ట్ అనాల్సిందే ఎవరైనా. ఈ టేస్టీ రెసిపీ చేయడానికి ముందుగా మిక్సీ తీసుకుని అందులో 3 చిన్న టొమాటోలు కట్ చేసి వేయండి. ఒక చిన్న అల్లం ముక్క, 6 వెల్లుల్లి, 4 యాలకులు, లవంగాలు, హాఫ్ టీ స్పూన్ మిరియాలు, ముందుగా నీటిలో నానబెట్టి ఉంచుకున్న జీడిపప్పు, కొద్దిగా నీళ్లు కూడా పోసి 2 ఎండుమిర్చి, 4 కొబ్బరి ముక్కలు, తగినంత నీరు పోసి మిక్సీ పట్టండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కొంచెం ఎక్కువగా నెయ్యి వేసి ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేయండి. 1/2 చెంచా పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేయండి. తర్వాత మసాలా పొడి 2 టేబుల్ స్పూన్ ఎర్రటి కారం వేసి నూనె పైకి తేలేంత వరకు వేపించండి. ఈ రెసిపీకి నూనె కంటే నెయ్యితోనే చాలా టేస్ట్ వస్తుంది. మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. వావ్, మసాలా స్మెల్ అదిరిపోయింది. రుచికి సరిపడా సాల్ట్ వేసి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాజు అండ్ మష్రూమ్ కూడా వేసి బాగా కలపండి. మష్రూమ్ని లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఎక్కువసేపు మాత్రం ఫ్రై చేయకుండా ఉండండి, సరేనా? దీన్ని బాగా ఉడికించి గ్రేవీ దగ్గర పడిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే యమ్మీ రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ మసాలా రెడీ. ఖచ్చితంగా ట్రై చేస్తారు కదూ.